మా సార్ ఒక నిమిషం మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడు సార్, ఒకసారి మైక్ ఇచ్చేసి ఒక నిమిషం సార్ మాట్లాడు. వాళ్ళ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ₹1,00,00,000 పైనటువంటి మన ఎల్ఐసికి ప్రీమియం కట్టేవాళ్ళు, ఆ కస్టమర్ బర్త్డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఈ ఆశ్రమం మెయింటైన్ చేసినటువంటి మన శంకర్ గారికి అతన్ని కలుసుకొని ఈరోజు అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సార్ ఈరోజు సంకల్పం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి నాకు కూడా దాదాపు 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు సర్వీస్ అయింది ఎల్ఐసిలో. ఇప్పటి వరకు ఫస్ట్ టైము ఎల్ఐసిలో పనిచేస్తూ ఎల్ఐసి ద్వారా ఒక ఇంతమందికి 600 మందికి అన్నదాన కార్యక్రమం ఒక చేయాలనే సంకల్పం తీసుకొని దాన్ని నిర్వర్తించినందుకు ఫస్ట్ మొదటి వ్యక్తిగా మన విఠల్ గారు ఉంటారు. ఆయనకు మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఎల్ఐసి మేనేజర్గా పనిచేస్తున్న సమయంలో ఈ కాలంలో ఇలాంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఆ కస్టమర్కు బండారు సుబ్బారావు గారికి మరొకసారి మీ అందరి తరఫున మనందరం కలిసి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి రియల్గా భగవంతుడే ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గారికే ఇలాంటి కార్యక్రమం చేయిస్తున్నాడు. ఆయన భగవంతుడు మీకు అందరికీ రియల్ భగవంతుడు అంటే శంకర్ గారే అలా తప్పించవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ అందరికీ భగవంతుడు ఇంకా ఆరోగ్యంగా ఉంచి మీకు ఇంకా కొంత ఆయుష్ని ఇవ్వాలని మీకు అందరూ భగవంతుడు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇంకెన్నో కార్యక్రమాలు మన విఠల్ గారు, ఇది ఎల్ఐసికే గర్వకారణం. ఎందుకంటే ఎల్ఐసిలోనే పుట్టి ఎల్ఐసి ద్వారానే మనం ఇంత అంచెలుగా ఎదిగి నాకు 39 సంవత్సరాల పరిచయము. మేమిద్దరం కలిసి కూడా 1987లో ఒకే బ్రాంచ్లో కలిసి పనిచేశాము. ఆ తర్వాత మేమంతా ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవడం వల్ల చాలా కాలము అంటే గ్యాప్ వచ్చేసింది. ఈ తర్వాత గత 15 సంవత్సరాల నుంచి విఠల్ గారు అంటే ఒక వెలిగి ఆల్ ఇండియాలో నంబర్ వన్ ఎల్ఐసి వ్యాపారంలో నంబర్ 1 వ్యక్తిగా నిలిచి ఈరోజు మీరందరి ముందర ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి తనే మొత్తము ఈ అన్నదానానికి సరిపోయేటువంటి మొత్తం ఖర్చులన్నీ తనే భరిస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని కస్టమర్ ఒక బర్త్డే సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం భగవంతుడు కల్పించాడు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తూ ఇప్పుడే మాట్లాడము. ఎల్ఐసి ద్వారా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేయించడానికి కొన్ని సార్కున్నటువంటి పరిచయాలతో ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి మీ ముందుకు వస్తాము. సో అందుకొరకు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడు మరొకసారి కోరుకుంటూ ఈ చౌటుప్పల్ ఏరియాలో అంటే ఎల్ఐసి విభాగంలో ఉన్నటువంటి చౌటుప్పల్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమం జరిపించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విఠల్ గారు. సో మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆడియన్స్ తీసుకుంటారు అక్కడ అందరూ ఫోటో తీసుకో ఇంకా మాట్లాడతారు సార్ ఒక్కసారి అక్కడ సెంటర్లో ఫోటో తీసుకుంటా. వీళ్ళందరూ వస్తారు, మీరు వస్తారు. వద్దాను ఎందుకు ఎవడగల ప్రెస్ ఫోటో చూసుకో.
ఉన్నటువంటి అమ్మానాన్నల పుణ్యక్షేత్రమందు మతి స్థితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్త్రీ విశ్వావసనామ సంవత్సరము కార్తీక మాసము గౌరవపక్షము 18/11/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు చంద్రపుర గోత్రవాసీలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగం సంస్థలో ఉన్నటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. శ్రీ బండారు సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయినటువంటి కౌటికే విఠల్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుతున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. నేను గత 40 సంవత్సరములుగా జీవిత బీమా సంస్థలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న తర్వాత నాకు విలువైన పాలసీదారుల జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఒక అలవాటుగా చేసుకుని దానిలో భాగంగా ప్రతి బర్త్డే రోజు విలువైన పాలసీదారుడు ఎవరైతే ₹1 కోటి కంటే ఎక్కువ ప్రీమియం కడుతున్నారో వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు 1000 మందికి భోజనాలు పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఒక యజ్ఞంలాగా గత సంవత్సరం ప్రారంభించిన నేను ఈ సంవత్సరము హైదరాబాద్లో కాకుండా హైదరాబాద్ దగ్గరలో ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 600 మంది అనాథులకు ఇక్కడ ఒక సేవా కార్యక్రమం జరుగుతున్నదన్న దృష్టితోని ఒకసారి చూసి వెళ్దాము, ఇక్కడే అన్నదాన కార్యక్రమం ఇవాళ చేసుకుందామని చెప్పేసి ఈరోజు నా విలువైన పాలసీదారుడు బండారు సుబ్బారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము. మరి దాంట్లో భాగంగా పక్కనే నిర్మితమవుతున్న పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయ దర్శనం వచ్చినప్పుడు ఆశ్చర్యాన్ని నాకు విచ్చేసింది. మరి 12 జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఈ ఆలయాన్ని కార్తీక మాసం చివరి రోజుల్లో విచ్చేసిన మాకు ఆ 12 జ్యోతిర్లింగాల దర్శనం భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలని తిరిగినంత అనుభూతి మాకు కలిగింది. చాలా గొప్ప అనుభూతి. అందులోనూ ఈ నిర్వాహకులు మా వెంట ఉండి ప్రతిదీ కూడా చూపించడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న చోటుప్పల్ భారతీయ జీవిత బీమా సంస్థ శాఖ యొక్క అధికారి మాకు సత్యనారాయణ గారు బ్రాంచ్ మేనేజర్గా ఉండి వారు మా ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సైదులు గారు వారి టీంతో రావడము, వారందరూ కూడాను ఇక్కడ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకుని మేమందరం కూడాను మరి మంచి భక్తికి లోనైపోయి ఇవాళ ఒక ముక్తి మార్గానికి అవకాశాన్ని కలిగించే ఒక అవకాశాన్ని మాకు కల్పించిన ఇక్కడ నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొన్న నా మిత్రులు హైదరాబాద్ నుంచి విచ్చేసిన మా మిత్రుడు శ్రీనివాస్ కానీ లేకపోతే మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పుణ్యక్షేత్రం చూసిన తర్వాత నాకు కూడా ఏదైనా చేయాలి అనే కోరిక కలిగింది. నేను ఈరోజే మన నిర్వాహకులతో కూర్చుండి ఇక్కడ పర్మనెంట్గా ఏదైనా అవకాశం ఉంటే నా పేరు మీద నా కుటుంబం పేరు మీద కూడా ఏదైనా ఒక మంచి కట్టడం లాంటిది నేను నిర్మించడానికి నేను ఒక సంకల్పాన్ని తీసుకోవడానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి మాట్లాడింది సార్. నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతము నేను ఇక్కడికి విచ్చేసింది నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే ₹1 కోటి కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మదినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను. గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరము 12 జన్మదినోత్సవాలు జరుపుకున్నాను. మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు
సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయముకు ఆనుకొని ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఇవాళ 600 మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజేషన్లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను. ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఈరోజు ఇక్కడున్న అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్న తక్కువనే. మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఎన్ని రకాలు అభినందించినా తక్కువనే. మరి ఇవాళ వారి వెంట ఉండి నాకు ఇక్కడే ఒక 12 జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఒక పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది. నేను ఎంతో మమేకం చెందాను, ఎంతో సంతోషపడ్డాను. మరి ఒక కార్తీక మాసం అనేది జనరల్గా శివునికి విష్ణువుకు సంబంధించిన మాసము. మరి శివకేశవులతో కూడుకున్న ఈ ఒక్క మాసంలో చివరి రోజులలో నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది. మరి అవకాశం కలిగిన వెంటనే 12 జ్యోతిర్లింగాల దర్శనం కలగడం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ మరి వాటన్నిటిని ఎలాంటి రష్ లేకుండా, ఎలాంటి భక్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి భక్తుల ప్రోద్బలం లేకుండా ఇవాళ నేను నా భార్య చాలా తృప్తిగా దర్శనం చేసుకున్న ఒక అదృష్టాన్ని కల్పించిన ఇక్కడి నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే భారతీయ జీవిత బీమా సంస్థలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న నేను ఇవాళ ఇండియా మొత్తంలోనే భారతదేశంలోనే #1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను భారతీయ జీవిత బీమా సంస్థలో ఉంటూ మరి #1 స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. మరి నా పాలసీదారులు ఒక 100 సంవత్సరాలు జీవించాలని ఒక సత్సంకల్పంతో చేపట్టిన ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరి ఇవాళ చోటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ గారైన శ్రీ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మరి రిబ్బన్ కటింగ్ చేసేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి నేను ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాను. వారితో సహా మా సోదరుడు ఏజెంట్ మిత్రులు మరి వాళ్ళ తన టీంతో రావడము, ఏజెంట్ల సంఘం యొక్క బ్రాంచ్ సంఘం యొక్క అధ్యక్షుడైన మా సైదులు గారు ఇవాళ విచ్చేసి తన టీంతో విచ్చేసి నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన తర్వాత వీరు చేస్తున్న సేవలు ఇంకా ప్రచారంలో లేవు. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న సేవలు కనుక ప్రత్యక్షంగా చూసుకునే వారు ఎవరైనా కానీ కనికరించి ఎన్నో రకాలుగా త్యాగం చేయాలనే కోరిక కలుగుతుంది. మరి వాళ్ళ శంకర్ గారు చేస్తున్న త్యాగ నిరతిని ఎన్ని రకాలుగా అభినందించినా తక్కువనే. వారికి వారి టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను. మరి వారి టీం కూడా ఎన్ని రకాల అభినందించినా తక్కువనే. మరి టీం చేస్తున్న ఒక త్యాగ నిరతిని పురస్కరించుకొని మనమందరం కూడాను మన జీవితాల్లో సేవ చేయడానికి పునరంకితం కావాలని చెప్పేసి ఇక్కడ నాకు అనిపించింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర నిర్మాణంలో నేను కూడా భాగం కావాలని నాకు కోరిక కలిగి ఆ భాగంలో మరొక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏదైనా అవకాశం ఉందో నిర్వాహకులకు తెలుసుకొని నేను ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్కు ముందుకొచ్చేసి నేను సేవ చేయాలని ఒక కోరిక నాకు కలిగింది. ఆ కోరికకు మరి ఇవాళ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇవాళ నేను ఏదైనా ఒకటి డిక్లేర్ చేసి పోతానని చెప్పేసి అనుకుంటున్నాను. మరి దానికి ఇక్కడ సహకారం దొరికినందుకు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మల్లేష్